చిన్న పిల్లల తల్లిదండ్రులకి నేను ఇప్పటివరకు చాలా సార్లు చెప్పాను. నా దగ్గరికి చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల జాతకాలను తీసుకొచ్చారు. మీకు ఇద్దరు పిల్లలున్నారా? అయితే తల్లి, తండ్రికి ఎలా ఉంటుందంటే ఇద్దరు పిల్లలు సమానంగా ఉండాలి. ఆస్తిపాస్తుల్లో సమానంగా ఉండాలి. చదువులో సమానంగా ఉండాలి. వ్యవస్థలో, సంఘంలో, గౌరవ మర్యాదలలో సమానంగా ఉండాలని ఉంటుంది. కానీ హెచ్చు తగ్గులుంటాయి. మనకి ఉన్నటువంటి చేతి వేళ్ళు 5 ఒకేలాగా ఉన్నాయా? మీకు ఇద్దరు సంతానమైతే ఒక పిల్లాడికి నాతో కరెక్షన్ ఇప్పించండి. ఖచ్చితంగా మీరనుకున్నట్టుగా నేను ఆ పిల్లోడిని డిజైన్ చేసి, ఆ పిల్లోడికి నేమ్ మంచిగా సెట్ చేసి ఇస్తాను. సో పిల్లోడి గ్రాఫ్ వేస్తానండి. సైన్స్ సైడ్ వెళ్ళాలా? రీసెర్చ్ సైడ్ వెళ్ళాలా? టెక్నాలజీ సైడ్ వెళ్ళాలా? పిల్లోడు ఏ సైడ్ వెళ్తే డెవలప్‌మెంట్ ఉంటుంది? పిల్లోడికి ఇతడు ఒకరి కింద ఉద్యోగం చేస్తాడా? 100 మందికి ఉపాధి కల్పిస్తాడా? ఫారెన్ లో సెటిల్ అవుతాడా? ఇక్కడే ఉంటాడా? ఏదైనా బిజినెస్ సైడ్ నూతనంగా బిజినెస్ ఐడియాస్ ఏమైనా చేస్తాడా? ఇతని ద్వారా సంఘంలో తల్లిదండ్రులకు ఎటువంటి గౌరవం, కీర్తి ప్రతిష్టలు లభించబోతున్నాయి? ఖచ్చితంగా 1కి 10 సార్లు క్షుణ్ణంగా పరిశీలించి నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రోనాలజీ, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం ఖచ్చితంగా మీ పిల్లోడికి 28 సంవత్సరాల వరకు గ్రాఫ్ గీసి ప్రతిదీ క్షుణ్ణంగా వీడియో రికార్డ్ చేసి మీకు పంపిస్తాను. దయచేసి తల్లిదండ్రులకు చెప్తున్నాను, ఒక్కసారి మీ పిల్లోడి డేట్ ఆఫ్ బర్త్ ను నాకు పంపించండి. నేను 100కి 100% మీకు న్యాయం చేస్తాను. నేను ఇచ్చిన కరెక్షన్ లో ఏ ఒక్క తప్పు ఉందన్న ఈ ప్రపంచంలో ఏ న్యూమరాలజిస్ట్ చెప్పినా నేను దేనికైనా రెడీ.